సినిమా పరిశ్రమ అనేది ప్రపంచంలో పెద్ద పరిశ్రమ. అందులో ఎంతోమంది నటులు, మహానటులు, అశేషమైన అభిమానులు కీర్తింపబడుతున్నారు. ఆ విషయాన్ని తీసుకుంటే నందమూరి తారక రామారావు పౌరాణికమైన చిత్రాలతో ప్రసిద్ధికెక్కాడు. మన దేవుళ్ళ పాత్రలైన రాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు చేయాలంటే అది రామారావే చేయాలనే విధంగా ఆయన ఆ పాత్రలతో అలరించాడు. ఇక అక్కినేని నాగేశ్వరరావు సాంఘిక చిత్రాలకు పెట్టింది పేరు. ఇక జానపద చిత్రాల కథానాయకుడు ఎవరనగానే మన కాంతారావు గుర్తుకొస్తారు. అలాగే బ్రేక్ డాన్స్ కానీ, వేరే ఏదైనా డాన్స్లో అయినా కానీ ఎటువంటి మెలకువలు చూపించాలన్నా మెగాస్టార్ ఒక్కరే అనిపించేంతలా చిరంజీవి పేరు తెచ్చుకున్నాడు. అలా కొంతమంది కొన్ని పాత్రలు వాళ్ళు మాత్రమే చేయాలి. ఆ పాత్రలు చేయడానికే వారు ఈ భూమికి వచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి పాత్రలతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగంలో ఉన్నంత వరకు అందరికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించి అందరి చేత అమ్మ అనిపించుకున్న సీనియర్ నటి నిర్మలమ్మ. సినిమాలో ఆమెను చూడగానే మమతానురాగాలకి తల్లిగా, బామ్మగా, ఇంటికి పెద్ద దిక్కుగా, ప్రతి ఒక్కరికి ఆత్మీయురాలుగా అనిపిస్తుంది. నిజంగా మన అమ్మమ్మ, బామ్మ ఉంటే ఇలానే ఉంటారేమో అనిపించేంతలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. నిర్మలమ్మ అనగానే గుర్తుకొచ్చే పాత్రలు అమ్మ, బామ్మ పాత్రలే. ఆమెను చూస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ పాత్రలే. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే నిర్మలమ్మ నిజంగా అమ్మే. సినిమాకే అమ్మ పాత్రలు పోషించింది. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే నిర్మలమ్మ తనకంటే పెద్దవారైన ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి, ఎస్వీఆర్కి కూడా అమ్మగా నటించి మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. ఇకపోతే నిర్మలమ్మ సినిమాల్లో రాకమునుపు నాటకాల్లో నటించేది. మొట్టమొదటి రంగస్థలంపై నాటకాలు వేసింది నిర్మలమ్మ. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తు పాత్రలో తొలిసారి నటించింది. ఆ తర్వాత సుమారు 1000 సినిమాల్లో నటించింది. ఆ అవకాశంతో సినీరంగ ప్రవేశం చేసిన నిర్మలమ్మ తన మొదటి చిత్రం నుంచి చివరి చిత్రం వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాల్లో అమ్మగా, బామ్మగా నటించి అందరినీ అలరించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నిర్మలమ్మ మనుషులు మారాలి అనే సినిమాతో ఆమె నట జీవితంతో మంచి ప్రశంసలు అందుకుంది. ఆమె నటనకు గాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించడంతో అంచెలంచెలుగా ఎదిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగింది. ఆ తర్వాత 1980 నుంచి నిర్మలమ్మ తల్లి పాత్రల నుంచి బామ్మ, అమ్మమ్మ పాత్రలకు షిఫ్ట్ అయింది. కానీ నిర్మలమ్మకి ఎంత పాపులారిటీ వచ్చిందంటే తాము తీసే ప్రతి సినిమాలోనూ ఆమె ఉండాలని నిర్మాతలు భావించేవారు. సినిమాల్లో అమ్మగా, బామ్మగా అలరించిన నిర్మలమ్మ సినిమా ఇండస్ట్రీలోని వారు అమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఈమె తెర మీదే కాదు నిజ జీవితంలోనూ అందరినీ కలుపుకుంటూ పోయేది. అందుకే తెలుగు సినీ రంగంలో నిర్మలమ్మ లేని లోటు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక ఇంతగా సినీ ప్రస్థానంలో ఎదిగిన నిర్మలమ్మ నటవారసత్వం ఏమైనట్టో అనేది ఎవరికీ తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయం ఏంటంటే నిర్మలమ్మ మనవడు కూడా మనందరికీ తెలిసిన నటుడే. నిర్మలమ్మ మనవడు కూడా నటుడా? అది మనకి తెలిసినవాడా అనుకుంటున్నారా? నిర్మలమ్మకు ఒక కూతురుంది. ఆమె పేరు కవిత. అల్లుడు పేరు ప్రసాద్. ఆమె అల్లుడు కూడా సినిమా ప్రొడ్యూసరే. ఈయన లాయర్ సుహాసిని, కోటిగాడు వంటి సినిమాలు నిర్మించాడు. ఇక వీరి కుమారుడే మనం ఎవరా అని ఆలోచిస్తున్న నటుడు. అతను మరెవరో కాదు, విజయ్. ఈయన మొట్టమొదటిసారిగా పడమటి సంధ్యారాగంలో కనిపించాడు. ఈ సినిమాలో విజయ్ ఎవరా అనుకుంటున్నారా? ఈ సినిమాలో లావిగా తిండిపోతు గణపతి పాత్రలో కనిపించిన వాడే నిర్మలమ్మ మనవడు. నిజంగానే వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిర్మలమ్మ నటన వారసత్వం కోసం సినిమా రంగంలో ఉంది. ఎన్నో మరపురాని పాత్రలు అలరించిన నిర్మలమ్మ అనారోగ్యంతో ఆరోగ్యం విషమించి హైదరాబాద్లో 19 ఫిబ్రవరి 2009లో మనందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.